హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోతూనే ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. లడ్డు కల్తీ వ్యవహారం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రజెంట్ చేసినటువంటి గోశాలలో ఉన్నటువంటి గోమాతల యొక్క దారుణ దీన పరిస్థితి వరకు ప్రతిదీ కూడా కూటమి ప్రభుత్వంలో శ్రీ తిరుమలేశుడి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న అరాచకాలకి హద్దే లేకుండా పోతుంది. దీని గురించి మాట్లాడితే మా పైన కేసులు పెట్టారు, దీని గురించి మాట్లాడితే మా నోర్లు నొక్కేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేశారు. అసలు వాస్తవాల్ని బయటికి రానివ్వకుండా చేయటంలో కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఉపయోగించేది కేస్. ఇలా ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిలబడి పోరాడుతూ ఉన్నారు కాబట్టే ఇప్పటికీ వాస్తవాలు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు చూపించినటువంటి గోమాతల విజువల్స్ చూస్తుంటే మాత్రం హృదయం తరుక్కుపోతుంది, మనసు వికలమైపోతుంది. కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా జంతువుల్ని ఇంత దారుణంగా హింసించడేమో అనిపిస్తూ ఉంది. గడిచిన 3 నెలల్లోనే 100కు పైగా గోమాతలు మరణవాత పడ్డాయంటే అసలు ఆ గోశాలలో ఉన్నది మనుషులా, రాక్షసులా, లేదంటే పశువధశాలలో పనిచేసి వచ్చిన దుర్మార్గులా అనిపిస్తూ ఉంది నాకైతే. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. అందరికీ నమస్తే. ఓం నమో వెంకటేశాయ. అతి పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమే. తిరుమలలో మద్యం దొరుకుతా ఉంది విచ్చలవిడిగా, తిరుమలలో గంజాయి దొరుకుతా ఉంది విచ్చలవిడిగా, తిరుమలలో ఏదైతే బిర్యానీ ప్యాకెట్లు కూడా పైకి వెళ్తా ఉన్నాయి. ఈ వార్తలన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇవి కాకుండా ఆఖరికి తిరుమల తిరుపతి పవిత్ర క్షేత్రంలో బాలాజీ నగర్లో బెల్ట్ షాపులు కూడా పెట్టారు. ఇంత దుర్మార్గంగా వ్యవస్థ నడుస్తూ ఉంటే ఏదైతే 3 అంచెల భద్రతా వ్యవస్థ, చెకింగ్ వ్యవస్థ నిద్రపోతా ఉంది. తిరుమల పవిత్ర క్షేత్రాన్ని కాపాడాల్సినటువంటి టీటీడీ బోర్డు పెద్దల ప్రాపకం కోసం ఏదైతే దర్శనాలు అని చెప్పి పెద్దల ప్రాపకం కోసం తిరుగుతూ ఉంది. ఆఖరికి పాప వినాశనం డ్యాంలో కూడా విహారయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చివరికి పరాకాష్ఠగా అత్యంత హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి గోమాత క్షేత్రాన్ని ఎంత బాగా చూసుకోవాలి. ఆ గోశాలలో 100కు పైగా గోవులు దారుణంగా చనిపోయి ఉన్నాయి. ఆ ఫొటోస్ మొత్తం కూడా మనం చూసాం. ఇంత జరుగుతూ ఉన్నా లేని లడ్డూ కల్తీ అనేది జరగకుండానే ఏదైతే కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడినటువంటి మెట్లు గడిగినటువంటి సనాతని గారు మాత్రం కిక్కురు మనకుండా నవరంధ్రాలు మూసుకుని కూర్చున్నారు. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ నుంచి చెక్కభజన చేసుకుంటూ వెళ్ళినటువంటి మా అక్కమలై ఎక్కడుందో తెలియదు. అదేవిధంగా హిందువుల మధ్య విద్వేషాలు రేకొట్టాలి హిందూ ముస్లిమ్స్ మధ్య అని చెప్పేసి మత రాజకీయానికి పాల్పడినటువంటి భానుప్రకాష్ టీటీడీ బోర్డు మెంబర్, ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఇక రాధా మనోహర్ దాస్ నిత్యం రాజకీయాల కోసం హిందూ మతాన్ని వాడుకునే రాధా మనోహర్ దాస్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఇలా సనాతన పరిరక్షకులు, హిందూ ధర్మ పరిరక్షకులు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఇన్ని అపచారాలు జరుగుతున్నా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఏ ఒక్కరు కిక్కురు మనకుండా ఎందుకు కామ్గా ఉన్నారు? అంటే దేవుడు మీ రాజకీయాలకు కావాలి, కానీ ఆ దైవ సన్నిధిలో జరుగుతున్నటువంటి అపచారాల గురించి మాట్లాడడానికి మాత్రం ఏ ఒక్కరికి నోరు రాట్లా. ఇంత దుర్మార్గమా? హిందువులను రెచ్చగొట్టినటువంటి సనాతని కనీసం వీటి గురించి ఒక్క మాట మాట్లాడరు. బీజేపీ పార్టీ ఒక్క మాట మాట్లాడదు. ఇంత దుర్మార్గంగా దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఇంత దుర్మార్గంగా అపచారాలు జరుగుతున్నాయి. ఈ హిందూ ధర్మ పరిరక్షకులందరూ ఈరోజు ఎక్కడా ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. కదా, నిజాలు మాట్లాడితే ఒక్కొక్కడికి కోపాలు వస్తాయి. ఏదన్నా చెప్తే ఒక్కొక్కడు ఏదో పెద్ద గొప్ప వ్యక్తి చెప్తున్నాడు, ఈడిగాగా చెప్తున్నాడు అనుకుంటారు. కానీ సిగ్గుండాలరా. హిందూ మతం ముసుగులో గోమాతలకి ఇంత దారుణమైన దుస్థితికి తీసుకొచ్చిన మీ అందరినీ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం కదరా, ఒక్కడిని కూడా క్షమించడు. గోవింద అంటూ
ఆ గోవుని దేవునికి ఇవ్వడానికి పడిన తాపత్రయం గోవింద అంటారు. అటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు గోవిందని చివరికి గోవుని వధగా మార్చారు కదరా. గోవింద గోవింద అంటూ వెంకటేశ్వర స్వామిని నిశలు భక్తులు భక్తి శ్రద్ధలతోటి వేడుకుంటూ మెట్లెక్కి వెళ్ళి పూజించే మహా దేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇప్పుడు గోవిందని గో వధగా మార్చారు కదరా దుర్మార్గులారా. ఛీ! హిందూ సంఘాలకి, అదే విధంగా ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వారందరికీ నాది ఒకటే విజ్ఞప్తి. అక్కడ మరణించిన గోవుల సంఖ్య ఎంతుందో ఎవరికి తెలియదు. 3 నెలల్లోనే 100కు పైగా గోమాతలు చనిపోయాయి అంటే ఇక అంతకు ముందు ఎన్ని చనిపోయి ఉండొచ్చు ఈ 10-11 నెలల్లో. దయచేసి ఒకసారి ఆ ప్రాంతాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో ఆ గోవుల్ని సంరక్షించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.